ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం ఆదివాసులపై జరుపుతున్న హత్యాకాండను ఆపివేయాలని ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నెహ్రూ పార్కులో సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట గత 5 నెలలుగా దండకారణ్యంలో వందలాది ఆదివాసులను చంపుతూ మావోయిస్టులని ప్రచారం చేస్తూ కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు మన భారత ప్రభుత్వాలు వన్య సంపదను కట్టబెట్టుతున్నారని వారు ఆరోపించారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. పౌర హక్కుల సంఘం, సిపిఐ, ప్రజా సంఘాలు అన్నీ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులకు మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఛత్తీస్గఢ్లో ఈ మధ్యకాలంలోనే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. మరి గత ప్రభుత్వాలు కూడా అక్కడ పరిపాలన చేశాయి. మరి ఈ హింసాకాండ, ఈ ఆపరేషన్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అక్కడ మరి గత ప్రభుత్వాలు కూడా ఇట్లా ఆపరేషన్లు చేయలేదు, ఆదివాసుల మీద దాడి చేయలేదు. మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే కేవలం అంబానీ, అదానీ అలాంటి పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ అక్కడ ఉండే ఆదివాసులను తప్పిస్తే అక్కడ ఉండే ధనమంతా ఆ ప్రైవేటు కార్పొరేటర్లకు కూడా కట్టబెట్టని చెప్పి కూడా ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇట్లా దుర్మార్గమైన ఆలోచన చేస్తూ అక్కడుండే మహిళల మీద అయితేనేమి, చిన్నపిల్లల మీదనేమి, ముసలి వాళ్ళ మీద అయితేనేమి అనేకమైన దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా, వామపక్షాలుగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఈ ఆపరేషను అక్కడ ఉండే హింసాకాండను ఆపకపోతే ప్రజలతో కూడా కలిపి భారీ ఎత్తున ప్రజా సంఘాలతో కలిపి మరి వామపక్షాలు అన్నీ కూడా ఈరోజు ముందుకు వచ్చి భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.